స్టీఫెన్ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ వచ్చిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. తెలుగులో కూడా ఉంది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. 2 hours రన్ టైం ఉన్న ఈ మూవీలో ఎఫెన్సివ్ సీన్స్ గానీ అబ్జెక్షనబుల్ సీన్స్ గానీ ఏం లేవు గానీ మీరు ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి కాకుండా ఎలోన్ గా చూడడమే బెటర్ అని నా ఒపీనియన్. మూవీ నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది అంతే. మూవీ కోసం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ బానే ఉంది గానీ దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం మాత్రం బోర్ కొట్టించింది. ఎలాంటి కొత్తదనము లేకుండా రొటీన్ గా నడుస్తుంది మూవీ లాస్ట్ 20 minutes తప్ప మిగతా మూవీ అంతా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. లాస్ట్ 20 minutes మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ లాస్ట్ 20 minutes కోసం మిగతా సినిమా అంతా బేర్ చేయగలగాలి. మూవీస్ లో ఆపర్చునిటీస్ ఇప్పిస్తా అని చెప్పి మొత్తం 9 మంది అమ్మాయిలను హత్య చేస్తాడు స్టీఫెన్. పోలీసులు తనని పట్టుకునే లోపే తనే డైరెక్ట్ గా వచ్చి పోలీసులకి సరెండర్ అయిపోతాడు. ఆ హత్యలకు తనే రీజన్ అని ఒప్పేసుకుంటాడు. అసలు స్టీఫెన్ ఎవరు, తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, తను ఈ హత్యలు ఎందుకు చేసినట్టు, స్టీఫెన్ పాస్ట్ లో మేరీ కృతికల రోల్ ఏంటి, స్టీఫెన్ గతాన్ని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ మైకేల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను హత్య చేయడం అనే కథని మనం ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసాం. కాకపోతే ఈ మూవీలో స్టీఫెన్ క్యారెక్టర్ లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ మాత్రం చాలా కొత్తగా అనిపించాయి. అదే ఈ మూవీకి స్ట్రెంగ్త్ కూడా. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే కొన్ని ట్విస్టులు బాగున్నాయి. హంతకుడు ఎవరో ముందుగానే తెలిసిపోవడం వల్ల ఆడియన్స్ కి ఆ తర్వాత మూవీ పెద్దగా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. రొటీన్ కాన్సెప్ట్ ని రొటీన్ స్క్రీన్ ప్లే తో నెరేట్ చేస్తే చివరికి మూవీ రొటీన్ గానే మిగిలిపోతుంది కదా. కొత్త డైరెక్టర్ మిథున్ వైట్ డన్ ఇట్ అనే ఈ మూవీ థీమ్ తో ఒక మంచి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకుని టెన్షన్ అయితే మెయింటైన్ చేయగలిగాడు గానీ ఓవరాల్ గా అయితే ఆడియన్స్ ఇలాంటి మూవీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎక్సైట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు గానీ మూవీ థీమ్ కి తగ్గట్టు బాగానే సెట్ అయ్యాయి. స్టీఫెన్ గా గోమతి శంకర్ యాక్టింగ్ బాగుంది. స్టీఫెన్ ఫాదర్ గా కుబేరన్, స్టీఫెన్ మదర్ గా విజయశ్రీల యాక్టింగ్ బాగుంది. పోలీస్ ఆఫీసర్ మైకేల్ గా మైకేల్ తంగదొరైతో పాటు క్రిమినల్ సైకాలజిస్ట్ సీమగా స్మృతి వెంకట్ యాక్టింగ్ కూడా బాగుంది గానీ ఈ 2 క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా డెవలప్ చేయలేదు అనిపించింది. మిగతా సపోర్టింగ్ కాస్ట్ యాక్టింగ్ కూడా పర్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే సైకలాజికల్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.